పల్లబురుసు మూవీ ట్రైలర్ చూసారా బ్రో? నిజంగా చాలా కొత్తగా అనిపించింది పల్ల బురుసు అని. అంటే ఏదైతే మన తెలంగాణ స్లాంగ్లో మనం వాడుక భాషలు అంటామో లైక్ ఒక పల్లెటూరి వాతావరణానికి తీసుకెళ్ళిపోయినట్టుందన్న. నిజంగా చెప్తున్నా. లైక్ అంటే మనం ఎన్నో సినిమాలు ఆదరిస్తాం, ఇది చిన్న సినిమా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ తెలంగాణ గురించి, తెలంగాణ పట్టింపులు ఒక ఇంట్లో లైక్ బంధువుల దగ్గర అయినా సరే, లేకపోతే ఇంట్లో నాన్న దగ్గరైనా కొడుకు దగ్గర అయినా సరే ఎట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయో లైక్ అట్లాంటి ఫీల్కి తీసుకెళ్లే లైక్ ఒక గుడ్ ఫిలిం అని చెప్పుకోవచ్చు అన్న. మురళీధర్ గౌడ్ గారిది అయితే నిజంగా అంటే మనము ఆయనని లైక్ చాలా సినిమాల నుంచి చూస్తున్నాము. లైక్ ఎంటర్టైన్మెంట్కి మాస్ అడ్డాలాగా ఉంటాడు. అట్లాంటిది మనం బల్గం సినిమాలో లైక్ తండ్రి క్యారెక్టర్ వేసిన నరసయ్య దాని గురించి కూడా లైక్ నాకైతే ఒక పల్లెటూరి వాతావరణం ఎలా ఉంటుందో థియేటర్లకి ఆ వాతావరణం తీసుకెళ్ళిపోతా అని చెప్పేసి అనిపిస్తుంది. సో ఓవరాల్గా నిజంగా చెప్తున్నా, పెద్ద పెద్ద సినిమాలు వస్తే నేను ఎట్లా వెయిట్ చేస్తానో లైక్ పల్ల బుడుసు అనే సినిమా రావడానికి కూడా నేను నిజంగా అట్లనే వెయిట్ చేస్తున్నా. లైక్ సినిమాలో మాత్రం చాలా అంటే చాలా ఎమోషనల్ టచ్ ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చు, కామెడీ ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చు. లైక్ నిజంగా చెప్తున్నా కదా, ఈ హైదరాబాద్లో బతికి పొల్యూషన్కి ఏమంటారో ఇట్లా మారిపోయినాం. కానీ ఒక్కసారి పల్లెటూరు వాతావరణానికి తీసుకెళ్తారు. లైక్ పల్లెటూరు పట్టింపులు ఎట్లుంటాయో మీకు చూపిస్తారు. లైక్ ఓవరాల్గా లైక్ ఆ హీరోయిన్ కాంబినేషన్ చూసుకున్నా సరే చాలా మంచి అనిపించింది అన్న. నిజంగా చెప్పాలంటే ఒక న్యాచురల్ ఫిలిం మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక తెర మీదకి వస్తుంది అన్నట్టు నాకు నిజంగా అనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు ఇట్లాంటి సినిమాని ఆదరిద్దాం. లైక్ అంటే ఈ ఒక ఐటమ్ సాంగ్ ఉండాలి, ఒకటి ఏమంటారో అది ఉండాలి, రొమాన్స్ ఉండాలని చెప్పేసి అనుకుంటాం. కానీ ఇప్పటికే మన తెలంగాణ గురించి లైక్ సినిమాలు తీయడం కూడా చాలా తగ్గిపోయినాయి. అట్లాంటి సినిమా వస్తుంది కాబట్టి నిజంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. లైక్ సినిమా మాత్రం కంపల్సరీ ర్యాంపేజ్ ఉంటుందని చెప్పేసి అనిపిస్తుంది. ఓవరాల్గా నాకు చూసినంతసేపు చాలా హ్యాపీగా అనిపించింది అన్న. అంటే ఒక పల్లెటూరు వాతావరణం తీసుకెళ్ళినట్టు అనిపించింది. చూసానండి, చాలా బాగుంది. అంటే మనకి రీసెంట్గా మనకి బలగం అని చాలా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. సో వాళ్ళ కాంబినేషన్లోనే మళ్ళీ ఇక్కడ మనకి పల్లబురుసు అని చెప్పి మూవీ వస్తుంది అనమాట. చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఫాదర్ కొడుకు క్యారెక్టర్లో ఇద్దరు చాలా బాగుంది యాక్టింగ్ అనమాట. ఇద్దరు ఎవరు తీసుకోలేదు అంటే చాలా కామెడీగా ఉంది. ఎవ్రీ సీన్ కూడా చాలా కామెడీగా ఉంది. ఈ రోజుల్లో మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అయితే ప్రతి ఒక్కరు కూడా కాసేపు ప్రశాంతంగా ఉండాలనుకుంటారు. సో ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. దట్టు మన తెలంగాణ స్లాంగ్లో వస్తుంది, అట్ ది సేమ్ టైం పల్లెటూరు వాతావరణంలో వస్తుంది. చాలా బాగుంది. గుడ్ అండి, మేము ఏపీనే అండి, బట్ తెలంగాణను కూడా మేము రిసీవ్ చేసుకుంటాము. ఎందుకంటే ఇక్కడ ఏపీ తెలంగాణ కాదు, ఇది ఇండియా. అది ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి. ఒకవేళ మన తెలంగాణ భాష అర్థం కాకపోతే మనం అర్థమయ్యేలాగా చూస్తే తెలుస్తుంటుంది కదా, చూస్తుంటే నేర్చుకుంటూ ఉంటాము. ఏదైనా సరే నేర్చుకుంటూ ఉంటేనే బాగుంటుంది. కాబట్టి తెలంగాణను కూడా మేము సపోర్ట్ చేస్తాము. మూవీ చాలా బాగుంది, నాకు అర్థం అవుతుంది. అక్కడ ఎక్కడ కూడా ఏం అర్థం కాకుండా ఏమైతే లేవు వర్డ్స్ అనేవి.